హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ముఖ్య గమనిక. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే ట్రెజరీకి సమర్పించవలసి ఉంటుంది. ఈ నియమం 2026 సంవత్సరంలో కూడా వర్తిస్తుంది. అంటే వచ్చే సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే మీ మీరు మీ లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించాలి. అయితే ఇక్కడ ఒక గందరగోళం నెలకొంది. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ తమ 2026 సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్‌లను ఇప్పటి నుంచే అనగా నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ఎప్పుడైనా సమర్పించడం ప్రారంభించారు. ఎందుకని బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీస్‌లు వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్‌లు సమర్పించవలసిందిగా ప్రకటనలు చేస్తున్నారంటే ఇందుకోసమే అన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి మాత్రమే నవంబర్ మరియు డిసెంబర్‌లలో వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోస్ట్‌మ్యాన్‌లయితే ఇంటింటికి తిరిగి లైఫ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అవగాహన లేక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్‌తో పాటుగా పోస్ట్‌మ్యాన్‌లకు తమ లైఫ్ సర్టిఫికేట్స్ ఇస్తూ ఉన్నారు. ఇది ఆహ్, ఇలా ఇస్తే ఇది చెల్లదండి. ఇది చాలా ముఖ్యమైన విషయము. అలా ఇప్పుడు సమర్పించినవి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు చెల్లవు. ప్రస్తుతానికి వాటికి ఎటువంటి విలువ లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరు కూడా దయచేసి డిసెంబర్ 31, 2025 వరకు అంటే ఈ సంవత్సరం చివరి వరకు తమ లైఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వవద్దు అని పెన్షనర్స్ అసోసియేషన్ వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు సమర్పించినట్లయితే ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు ఇచ్చిన లైఫ్ సర్టిఫికేట్ ఏవి చెల్లవు. మార్చి నెల నుంచి మీ పెన్షన్ ఆగిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మీరు సమర్పించవలసిన లెక్క ఆహ్, ప సమర్పించినవి ఏవైతే ఉంటాయో వాటిని లెక్కలోకి తీసుకోరనమాట. మీరు మళ్ళీ తిరిగి 2026 జనవరి లేదా ఫిబ్రవరి నెలలో లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇది మీకు అదనపు శ్రమను కలిగిస్తుంది. మరోసారి స్పష్టమండి. ఇప్పుడు జరుగుతున్న లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం మాత్రమే. వారికి నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి, మరియు డిసెంబర్ 31 వారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సినటువంటి లాస్ట్ డెడ్‌లైన్‌గా భావించవచ్చు. కానీ ప్రభుత్వం పెన్షనర్లకు మాత్రం జనవరి 1, 2026 నుంచే వారి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించేందుకు అవకాశాలుంటుంది. జనవరి చివరి వరకు లేదా ఫిబ్రవరి చివరి వరకు వారికి డెడ్‌లైన్ ఉంటుంది. ఆలోపు మాత్రమే సమర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ దయచేసి గమనించండి. జనవరి 1, 2026 నుంచే మీ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించగలరు అని పెన్షనర్స్ అసోసియేషన్ వారు మనవి చేస్తున్నారు. దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేసి అనవసరమైన ఇబ్బందులను వారిని పడకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ పెన్షనర్ మిత్రులతో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.